అర్థమెటిక్లో మనము యావరేజెస్ చూసాం కదా, తర్వాత వయస్సుల మీద ప్రశ్నలు అన్నమాట. సో మనకి ఇందులో ఏంటంటే యావరేజెస్ ఎంత ఇంపార్టెంటో ఏజెస్ కూడా అంతే ఇంపార్టెంట్. అవునా? ప్రతి చాప్టర్ కూడా మనం సీరియస్ ఆస్పిరెంట్స్ అయినప్పుడు ప్రతి చాప్టర్ కూడా మనం సీరియస్గానే తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆప్షన్ కింద వదిలిపెట్టడానికి లేదనమాట. ఏది ఇంపార్టెంట్ కాదనేది లేదు. ఏ చాప్టర్ నుంచి వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తారో తెలియదు. సో కాబట్టి మనం ఏ చాప్టర్ అయినా మనం సీరియస్గా తీసుకోవాలి. మనం సీరియస్ ఆస్పిరెంట్స్ కాబట్టి అనమాట. సో అన్నీ మనం కరెక్ట్గా చూసుకోవాలి. సో రైట్, చూడండి. సో పి, క్యూ మరియు ఆర్ల యొక్క వయస్సుల నిష్పత్తి 2:3:4. వారి వయస్సుల మొత్తం 72 సంవత్సరములు అయినా వారి వయస్సులు ఎంతెంత అని అన్నాడు. సో ఇక్కడ మనకు ప్రశ్న అనేది ఒక స్టోరీ లాగా అర్థమైతే లెక్క అనేది మనం చేయగలుగుతాం. ఇక్కడ మనకేంటంటే PQRల యొక్క వయస్సుల నిష్పత్తి 2:3:4 అన్నాడు. వారి వయస్సుల మొత్తం 72 అన్నాడు. సో ఇక్కడ చూడండి, 2:3:4ను మనము నార్మల్గా రేషియోను ఓపెన్ చేస్తే ఎప్పుడైనా కూడా 2:3:4 అన్నప్పుడు రేషియోను ఓపెన్ చేస్తే ఇది 2x, ఇది 3x, ఇది 4x అని అలా తీసుకోవాలి. అంతేగాని 2, 3, 4 అని నార్మల్గా తీసుకోకూడదు. నీకు ఇక్కడ ఇచ్చినది ఏంటి సార్ మొత్తం అన్నాడు కాబట్టి వీటిని మొత్తం చేసేయాలి మనం. వీటి మొత్తం వచ్చేసి 72 అన్నమాట. సో ఎక్స్లలో 2x + 3x + 4x అంటే 9x = 72. అప్పుడు x = ఎంత అవుతుంది సార్ అంటే 9 ఎన్నిసార్లు పోతుంది? ఇక్కడ 8 సార్లు పోతుంది. x = 8. ఎవరిని అడిగాడు? వారి వయసులు ఎంతెంత అన్నాడు. అందరిని అడిగాడు. x వాల్యూ 8 కాబట్టి ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. సో 2x అనేది ఫస్ట్ పర్సన్, 2 × 8 16. నెక్స్ట్ 3x అనేది సెకండ్ పర్సన్, 3 × 8 సో 24. సో 4x అనేది థర్డ్ పర్సన్, 4 × 8 32 అనమాట. 16, 24, 32 అనే ఆన్సర్ ఏదొస్తే అది మనకు ఆన్సర్ అవుతుంది. సో మనం B ఈజ్ ద ఆన్సర్ అనమాట. B ఈజ్ ద ఆన్సర్. ఇక ప్రతిసారి ఇలా చేయకుండా డైరెక్ట్గా చేయొచ్చు మనం. సో ఎలా చేద్దాం సార్ అంటే 2:3:4 అంటే మొత్తం భాగాలు 2 + 3 5 + 4 9 పార్ట్స్ = 72 అనమాట. ఒక్కొక్కరిని అందరినీ కనుక్కోమన్నప్పుడు ముందుగా ఒక భాగం అంటే ఎంతనో కనుక్కుందాం. క్రాస్ మల్టిప్లై చేస్తే 1 × 72/9 ఇది కట్ చేస్తే 8. 1 part = 8 అంటే ఒక భాగానికి 8 అయితే 2 భాగాలకు 16. 3 భాగాలకు ఎంత సార్ అంటే 3 × 24. 4 భాగాలకు ఎంత అంటే 4 × 32. 16, 24, 32 ఈజ్ ద ఆన్సర్ అనమాట. P మరియు Qల యొక్క వయస్సుల నిష్పత్తి 3:5 మరియు వారి వయస్సుల మధ్య భేదం 6 సంవత్సరములు అయిన 9 సంవత్సరముల తర్వాత వారి వయసులు ఎంత? ప్రశ్నలు అర్థం చేసుకొని చేయాలి. ఇంతకుముందు టోటల్ చేసినావు కదా, ఇప్పుడు టోటల్ చేస్తే రాదు. అక్కడ మొత్తం ఇచ్చాడు కాబట్టి టోటల్ చేస్తాం, ఇక్కడ భేదం ఇచ్చాడు కాబట్టి భేదం చేయాలి మనం. రైట్. కాన్సెప్ట్ అనేది కంపల్సరీ. షార్ట్ కట్ అనేది ఐడియా ఉన్నా లేకున్నా కాన్సెప్ట్ తోటే నేర్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ ట్రెండ్ ఏం నడుస్తుంది అని అంటే మనకి ఇక్కడ కాన్సెప్ట్తో వెళ్ళిన వాళ్ళే సక్సెస్ అవుతున్నారు అనమాట. షార్ట్ కట్ అనేది యాజ్ ఇట్ ఈజ్గా క్వశ్చన్ వస్తేనే పనిచేస్తుంది. షార్ట్ కట్ బేస్ చేసుకొని మన ఎగ్జామ్లకు వెళ్ళకూడదు. కాన్సెప్ట్ నేర్చుకోండి, తర్వాత షార్ట్ కట్ కూడా నేర్చుకోండి. ముందు మాత్రం కాన్సెప్ట్ నేర్చుకోవాలి మనం. కాన్సెప్ట్తో కూడిన షార్ట్ కట్సే మనం చేయాలి తప్ప ఏదో మనము వీటిలాగా చేయకూడదు అనమాట. అర్థమైంది? సో రైట్. ఇక్కడ ప్రశ్న ఏమి ఇచ్చాడు అనేది అర్థం కావాలి. 3:5ని 3:5 కదా, అప్పుడు 3x 5xగా రాసుకోవాలన్నమాట. నెక్స్ట్ మనకు భేదం ఇచ్చాడు సార్. డిఫరెన్స్ 6 సంవత్సరాలు అన్నాడు. డిఫరెన్స్ అంటే ఇది అంటే ఏది పెద్దది, ఇది పెద్దది. దీంట్లోకి వెళ్ళి తీసేద్దాం. 5x - 3x = 6. 5x - 6x 3x = 6 అంటే 2x = 6. ఎంతసేపటికి నువ్వు ఎక్స్ను ఎలాగనుకుందామనే ఉండాలి. ఎక్స్ వాల్యూ ఎంత సార్ అంటే 3 అనమాట. మనం ఏమడిగాడు? 9 సంవత్సరంల తర్వాత వారి వయస్సులు ఇద్దరి కావాలన్నట. అంటే x = 3 అంటే ఫస్ట్ పర్సన్ 3x, సెకండ్ పర్సన్ 5x అంటే 3x = అంటే 3 × 3 ఎంత సార్ 9 అనమాట. 5x = 5 × 9 అంటే ఎంత అవుతుంది? 45 అవుతుంది. ఇది ఎట్ ప్రజెంట్. నిన్ను అడుగుతుంది ఆఫ్టర్ 9 years 9 సంవత్సరంల తర్వాత. ఈ 9 అనే క్యాండిడేట్కు మనం ఇంకొక 9 కలుపుతాం. నెక్స్ట్ 45 అనే క్యాండిడేట్కు కూడా ఇంకొక 9 కలుపుతాం. ఇది ఎంత అవుతుంది సార్? 18. ఇది ఎంత అవుతుంది సార్? మనకు 54. సో 18, 54 మనకు ఏది ఆన్సర్ ఉంటే సో అది ఆన్సర్ అవుతుంది. సో రైట్. ఇక్కడ ఇది 3, ఇక్కడ 5 × 3 ఎంత సార్? ఇది 15 అన్నమాట. ఇది 15 అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనకు ఎంత? ఇది సెకండ్ పర్సన్. ఫస్ట్ పర్సన్ 18, సెకండ్ పర్సన్ వచ్చేసి
15 కదా, 15 ప్లస్ ఆఫ్టర్ 9 years అంటే 24 అనమాట. సో 18 and 24 ఈస్ ఆన్సర్. మనం దీన్ని డైరెక్ట్ షార్ట్కట్లో ఇలా చేద్దాం. ఇక్కడ మనకి ఇంతకుముందు ఏమైంది, ఫ్లోలో మనం 9 తీసుకున్నాం, 9 తీసుకోకూడదు. ఒకవేళ ఇప్పుడు ఆన్సర్ లేదు కాబట్టి సరిపోయింది. పొరపాటున ఆన్సర్ ఉందనుకోండి, మనల్ని తప్పు చేసిన మన ఫీలింగే రాదు మనకు. కాబట్టి చాలా కాన్సన్ట్రేషన్ తోటి మనం లెక్కలు చేస్తుండాలి. సో రైట్, ఇది 3 into 3 9, ఇది 5 into 3 15 అనమాట. మనం డైరెక్ట్గా ఎలా చేద్దాం సార్ దీన్ని అని అంటే, సో ఇక్కడ చూడండి రేషియో వచ్చేసి 3:5 అన్నాడు కదా, 3:5 అన్నాడు. భేదం 6 సంవత్సరాలు కాబట్టి నువ్వు భేదం తీసుకో. ఇంతకుముందు మొత్తం అన్నాడు కాబట్టి మొత్తం తీసుకుందాం. భేదం వచ్చేసి 2 భాగాలకు 6 సంవత్సరాలు. ఇందులో ఒక భాగానికి ఎంత అంటే, ఒక భాగానికి ఎంత, 2 టికెట్లకు 6 రూపాయలు, 2 ఛాయలకు 6 రూపాయలు, అట్లా టికెట్లు ప్లేట్లు ఛాయలు అనుకుంటే ఈజీ. సో ఇది క్రాస్ చేసుకుంటే ఒకటికి వచ్చేసి 3 అవుతుంది. అప్పుడు ఇది 3కి ఎంత అంటే 3 into 3 9 అవుతుంది. నెక్స్ట్ 5కి ఎంత అంటే 5 into 3 15 అవుతుంది. ఎట్ ప్రజెంట్ అనమాట. మనం అడుగుతుంది ఎప్పుడు సార్, మనకి ఇక్కడ 9 సంవత్సరాల తర్వాత. దీనికి 9 కలుపు 18 వస్తాడు, దీనికి 9 కలుపు 24 వస్తాడు. సో మనకు 18 and 24 ఈస్ ద ఆన్సర్ అనమాట. ఒక తండ్రి యొక్క వయసు తన కుమారుని యొక్క వయసుతో 4 రెట్లు గలదు మరియు వారి వయసుల లబ్ధము 196 అయిన 5 సంవత్సరముల తర్వాత వారి వయసుల నిష్పత్తి ఎంత అని అన్నాడు. సో ఇక్కడ మనం డైరెక్ట్ రేషియో ఇవ్వలేదు, మనం తయారు చేసుకోవాల్సి వస్తుంది. ఎప్పుడైనా కూడా బేస్ ఇస్తాడనమాట. ఎవరి వయసు అంటే ఆయనను ఫస్ట్ ఫిక్స్ చేయాలి. కుమారుని వయసుతో అన్నాడు, కుమారుడు ఫస్ట్ నిలబెట్టాలి. కుమారుడు కనుక 1 అయితే, నెక్స్ట్ వచ్చేసి ఫాదర్ వచ్చేసి ఈయనతో 4 times అన్నాడు, 4 రెట్లు అంట. అంటే 1:4 అని చెప్పకుండా నీకు ఇలా చెప్పాడనమాట ఆయన. సో ఇప్పుడు ఫస్ట్ తండ్రి వయసు అన్నాడు కాబట్టి ఫస్టే తండ్రి తీసుకోండి. ఇక్కడ ఫస్ట్ ఏజ్ చెప్తే తీసుకోవాలన్నమాట ఆప్షన్స్లో మళ్ళీ. సో రైట్, ఇప్పుడు ఇక్కడ మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఈ మనకు సన్నునే 1 తీసుకుంటే, ఈయన పేరు సన్ను సార్, ఈయన 1 తీసుకుందాం. అప్పుడు ఫాదర్ వచ్చేసి ఎంత అవుతాడు, ఇక్కడ ఫాదర్ వచ్చేసి ఫాదర్ ఏమవుతాడు ఈయనతోటి 4 times అనమాట. అంటే 4:1 అని నీకు చెప్పకుండా ఒక స్టోరీ చెప్పాడు అంతే. సో అంటే ఈయన ఫాదర్ వచ్చేసి 4x, సన్ వచ్చేసి x అనమాట. మీకు ఇచ్చింది 196 ఏంటిది, లబ్ధం. లబ్ధం అంటే ప్లస్సా మైనసా, ఇంటూ అనమాట. సో కాబట్టి ఇంటూ. ఇప్పుడు ఇక్కడ గమనించండి, ఒకసారి ప్లస్ చేసాం, ఒకసారి మైనస్ చేసాం, ఇప్పుడు ఇంటూ చేస్తున్నాం. ఎలా చేస్తున్నాం అంటే ఇక్కడ ఇచ్చిన సమాచారాన్ని బట్టి చేస్తుంటాం మనం. రైట్, 4 into x అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఏమవుతుంది సార్, 4x² = 196. ఇది కట్ చేసుకుంటే 4 times, ఇది 9 times. x² = 49. అప్పుడు x = ఎంత అవుతుంది సార్ అంటే √49కు ఎంత, 7 అనమాట. 7 అనమాట. మనం అడుగుతుంది ఏంటంటే ఇద్దరు వయసులు కాబట్టి ఈ x అంటే ఎవరు, సన్ను, ఇది సన్ను. ఓకే సార్. నెక్స్ట్ ఫాదర్ కూడా కావాలి కదా, ఫాదర్ వచ్చేసి ఏమవుతాడు సార్ 4x. అప్పుడు 4 into 7 ఎంత అవుతుంది, 28 అనమాట. ఎట్ ప్రజెంట్ నిన్ను అడుగుతుంది ఎప్పుడు సార్, 5 సంవత్సరాల తర్వాత. ఫాదర్ 28, సన్ వచ్చేసి 7. 5 సంవత్సరాల తర్వాత అంటే ఈయనకు 5 కలిస్తే ఎంత ఉన్నాడు సార్, ఈయన 33 ఉంటాడు, ఈయన ఎంత ఉంటాడు, 12 ఉంటాడు. వీళ్ళ యొక్క నిష్పత్తి అన్నాడు, అంటే మధ్యలో ఈస్ట్. రేషియో అంటే ఏం చేస్తాం, కామన్ ఫ్యాక్టర్ తోటి కట్ చేసుకుంటాం. 3 చేత కొట్టేయచ్చు కదా, 3 11 సార్లు, 3 4 సార్లు, 11:4 అనమాట. సో 11:4 ఈస్ ద ఆన్సర్. 11:4 ఈస్ ద ఆన్సర్. ఇంతకుముందు ప్లస్ ఎందుకు తీసుకున్నావు, మళ్ళీ మైనస్ ఎందుకు తీసుకున్నావు, ఇప్పుడు ఇంటూ ఎందుకు తీసుకుంటున్నావు అనేది ఈ సమాచారం మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో 11:4 ఈస్ ద ఆన్సర్ అవుతుంది. రైట్, నెక్స్ట్ రమేష్ మరియు రాజేష్ల యొక్క వయసుల నిష్పత్తి 5:6. 6 సంవత్సరముల తర్వాత రమేష్ యొక్క వయసు 26 సంవత్సరములు అగును. 6 సంవత్సరముల క్రితం రాజేష్ వయసు ఎంత అని అడిగాడు. ప్రశ్న అనేది అర్థం చేసుకోవాలి, మనం అర్థం చేసుకొని లెక్కలు చేయాలి. ఎందుకంటే అర్థం కాకుండా ఏ లెక్క చేయలేం మనం. సో రైట్, రమేష్ మరియు రాజేష్ల యొక్క వయసుల నిష్పత్తి 5:6 అన్నాడు. సో 5:6 అన్నాడు సార్. సో 5:6 అంటే ఈయన పేరు 5x, ఈయన 6x అనమాట. ఈ ఫస్ట్ పర్సన్ పేరు రమేష్, సెకండ్ పర్సన్ పేరు ఏం పేరు, రాజేష్. కరెక్టే కదా. రైట్, 6 సంవత్సరముల తర్వాత రమేష్ 26 అవుతాడు. ఎప్పుడైనా రేషియో దగ్గరికి ఏజ్ని పట్టుకురావాలి మనం. 6 సంవత్సరముల తర్వాత రమేష్ 6 సంవత్సరముల తర్వాత 26 ఉన్నాడంటే ఇప్పుడు ఎంత ఉంటాడు చెప్పండి, ఈయన 20 ఉంటాడు. ఈయనే కదా రమేష్, ఈయనే ఇప్పుడు 20 అన్నమాట. ఎట్లా వచ్చింది సార్ అంటే 6 సంవత్సరముల తర్వాత 26 అంటే ఇప్పుడు 20 ఉంటాడు అన్నట్టు. సో 5x = 20 అన్నప్పుడు మరి 6x ఎంత అవుతుంది. సో 5x = 20 అన్నప్పుడు x వాల్యూ ఎంత అవుతుంది, 4 అనమాట. అప్పుడు 6x, ఈయన పేరు రాజేష్, రాజేష్ వచ్చేసి 6x కాబట్టి 6 × 4 24 అనమాట. 24 ఎట్ ప్రజెంట్. నేను అడుగుతుంది ఎప్పుడు సార్, 6 సంవత్సరంల క్రితం ఎంత ఉంటాడు ఈయన అన్నాడు.
సో 6 సంవత్సరముల క్రితం. సో ఇప్పుడు మనకు మనకు 6 సంవత్సరముల క్రితం రాజేష్ ఎంత ఉంటాడు అన్నాడు. సో 6 సంవత్సరముల క్రితం మనకు ఎంత ఉంటాడు అనుకుంటే ఇక్కడ ఒకసారి చూసుకుంటే ఎంత చెప్పాడు, 5:6 కదా. 6 సంవత్సరముల తర్వాత 20 ఉంటాడు అని అంటే, సో 6 సంవత్సరముల తర్వాత 26 ఉంటాడంటే ఇప్పుడు 20 ఉంటాడు. 5x = 20 అన్నప్పుడు x = 4 అనమాట. మరి రాజేష్ ఎంత అంటే 6x, 6 × 4 అంటే 24 ఎట్ ప్రజెంట్ ఆయన. సో ఎట్ ప్రజెంట్ 6 సంవత్సరముల క్రితం, 6 సంవత్సరముల క్రితం ఎంత అంటే 6 సంవత్సరముల క్రితం. సో ఎంత అవుతాడు సార్ ఇక్కడ 18. 6 సంవత్సరముల క్రితం ఎంత ఉంటాడంటే 18. ఇది 18గా మార్చండి, ఇది 18 ఇయర్స్గా మార్చుకోండి. 18 లేదు కదా, పోనీ నన్ ఆఫ్ దీస్ ఉందిగా, లేదు కదా. సో కాబట్టి ఇక్కడ ఇది పడలేదు. సో ఇది 18గా మార్చుకోండి. సో ఆన్సర్ వచ్చేసి ఏ ఇస్ ద ఆన్సర్. 6 సంవత్సరముల క్రితం అడిగాడు. సో 6 సంవత్సరముల తర్వాత అన్నాడు అనుకోండి, 24 + 6 అప్పుడు ఎంత అవుతాడు, 30 అవుతాడు. 6 సంవత్సరముల తర్వాత అనలేమనని, 6 సంవత్సరముల క్రితం అడిగాడు కాబట్టి 18. సో 18 ఇస్ ద ఆన్సర్ అనమాట. సో రైట్, జనరల్గా చెప్పేసుకోవచ్చు మనం లెక్క అనేది. నెక్స్ట్, PQ మరియు Rల యొక్క వయసుల నిష్పత్తి 2:3:4. 3 సంవత్సరముల క్రితం వారి వయసుల మొత్తం 63 సంవత్సరములు. అయిన 6 సంవత్సరముల తర్వాత వారి వయసుల నిష్పత్తి ఎంత అని అన్నాడు. సో రైట్, ఇక్కడ మనకు చూడండి రేషియో ఎక్కడుందో ఏజ్ అక్కడికి వస్తుంది అనమాట. దాన్ని అక్కడికి తీసుకొచ్చుకోవాలి ఎప్పుడైనా కూడా. సో రైట్, 2:3:4 అన్నాడు, 2:3:4. సో 2:3:4 అనేది ఎప్పుడు తీశారు, ఏమి ఇవ్వకపోతే ప్రస్తుతం అనమాట. 3 సంవత్సరముల క్రితం మాత్రం 63 ఉన్నారు. 3 సంవత్సరాల క్రితం 63 ఉన్నారంటే ఇప్పుడు ఎంత ఉంటారంటే అందరికీ ముగ్గురికి మనిషి 3 సంవత్సరాలు పెరుగుతుంది. 63 + 9 అంటే ప్రజెంట్ టోటల్ వచ్చేసి 72 అనమాట. ప్రజెంట్ టోటల్ 72. ఇప్పుడు పని చేసుకో. సో మొత్తం భాగాలు 2, 3, 4 అంటే మొత్తం భాగాలు అయితే 9. సో 9 parts = 72 అనమాట. ఇందులో ఎవరిని అడిగాడు మనకు, 6 సంవత్సరంల తర్వాత వారి వయసుల నిష్పత్తి అంటే అందరు కావాలి. అంటే ఒక భాగానికి ఎంతనో కనుక్కుందాం మనం. క్రాస్ మల్టిప్లై చేస్తే 72/9 కట్ చేసుకుంటే 8 వచ్చిందనమాట. సో ఫస్ట్ పర్సన్ 2 parts కాబట్టి 2 × 8, 2 × 8 అంటే 16. సెకండ్ పర్సన్ 3 parts కాబట్టి 3 × 8 అంటే ఎంత వస్తుంది సార్, 24. నెక్స్ట్ 4 parts కాబట్టి 4 × 8 అంటే ఎంత వస్తుంది, 32. ఇది ఎటు ప్రజెంట్. నేను అడుగుతుంది ఏంటంటే 6 సంవత్సరాల తర్వాత. ఈయనకు 6 సంవత్సరాలు కలపండి సార్, 22. ఈయనకు కలపండి 30. ఈయనకు కలపండి 38. వీళ్ళ రేషియో ఏమైనా కట్ అయితే కట్ చేద్దాం, లేదంటే అలానే వేయాల్సి వస్తుంది. ఈ మూడింటిని మనం 2 చేత కొట్టి వేసుకోవచ్చు కదా. 11 times, ఇది 15 times, ఇది 19 times. సో 11:19, 15:19. సో ఆన్సర్ వచ్చేసి బి అనమాట. సో బి ఇస్ ద ఆన్సర్ అవుతుంది. రైట్. నెక్స్ట్, PQ మరియు Rల యొక్క వయసుల మొత్తం 93 సంవత్సరములు. 10 సంవత్సరముల క్రితం వారి వయసుల నిష్పత్తి 2:3:4. అయిన 10 సంవత్సరముల తర్వాత R యొక్క వయసు ఎంత. ఏం చెప్పుకుంటున్నాం మనం, రేషియో ఎక్కడుంటే ఏజ్ అక్కడికి వస్తుంది అనమాట. రేషియో ఎక్కడుంది సార్, 10 సంవత్సరముల క్రితం ఉంది. 10 సంవత్సరముల క్రితం 2:3:4 అన్నాడు. సో 2:3:4 అన్నాడు అంటే ఇది 10 years ఎగో క్రితం. ఎంత సార్, 2:3:4. ఇప్పుడు నీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ 93 సంవత్సరాలట ఎట్ ప్రజెంట్ అన్నాడు. సో 93 సంవత్సరాలను ప్రజెంట్ నుంచి మనం పాస్ట్ ప్రీవియస్కి వెళ్తే మనిషికి 10 సంవత్సరాలు తీసేస్తాం. అప్పుడు ఎంత అవుతుంది సార్, 63 అవుతుంది అనమాట. ఇప్పుడు 2:3:4 అంటే మొత్తం 9 భాగాలు. 9 భాగాలకు 63. ఇందులో ఎవరిని అడిగాడు, ఆర్ యొక్క వయసు ఎంత అన్నాడు. ఆర్ అంటే ఎవరు, చివరి పర్సనే కదా. 4 భాగాలకు ఎంత, క్రాస్ మల్టిప్లై చేసుకుంటే 4 × 63/9. 9 ఇక్కడ 7 సార్లు, 4 ఏళ్ళు 28. 28 సంవత్సరాలు ఉన్నాడు సార్. 28 సంవత్సరాలు ఎప్పుడు ఉన్నాడు, ఈ రేషియో ఎప్పటిది, 10 సంవత్సరాల క్రితం. 10 సంవత్సరాల క్రితం ఇలా ఉన్నాడు. ఇది 10 years క్రితం, 10 years క్రితం. ఇప్పుడు ఎంత ఉంటాడంటే 10 సంవత్సరాలు కలుస్తుంది అంటే 38. నీకు ప్రస్తుతం ఇది ప్రజెంట్ అనమాట. ఇది ప్రజెంట్, నీకు ప్రజెంట్ కూడా అవసరం లేదు. ఆఫ్టర్ 10 years అన్నాడు. సో 48 years అనమాట. ఆఫ్టర్ 10 years అంటే 48 years అవుతుంది. ఆ 10 సంవత్సరంల తర్వాత ఎంత అని అన్నాడు, 48 years ఇస్ ఆన్సర్. 48 years ఇస్ ఆన్సర్. మీకు డైరెక్ట్ గ్రిప్ వస్తే ఇది 10 సంవత్సరాల క్రితం కదా, ఇప్పటికి రావాలంటే 10 కలపాలి, మళ్ళీ తర్వాత కావాలంటే ఇంకో 10 కలపాలి. 28కి డైరెక్ట్ 10, 10, 20 కలిపితే డైరెక్ట్ 48 ఆన్సర్ వస్తుంది. అవునా. సో రైట్. నెక్స్ట్, ఒక తల్లి మరియు కూతురి యొక్క వయసుల మొత్తం 50 సంవత్సరములు. 5 సంవత్సరముల క్రితం కూతురు వయసు తల్లి వయసులో 1/7 వంతు అన్నాడు.
1/7 వంతు అన్నాడు. అయినా వారి వయసులు ప్రస్తుతం ఎంత అన్నాడు. ఇక్కడ డైరెక్ట్గా రేషియో ఇవ్వలేదు, మనకు భిన్న రూపంలో ఇచ్చాడు. భిన్నం ఇచ్చినా మనకు ఏది ఇచ్చినా కూడా చేయొచ్చు మనం. సో రైట్, 5 ఎక్కడ రేషియో ఉందో అక్కడ వస్తుందని చెప్పుకున్నాం. సో తల్లి వయసులో కూతురు వయసు 1/7 వంతు అన్నాడు. ఇక్కడ మనం మదర్ వచ్చేసి 1 తీసుకుంటే అప్పుడు డాటర్ వయసు ఎంత తీసుకుందాం, దీంట్లో ఎంత అన్నట్టు 1/7 అనమాట. ఇది క్రాస్ మల్టిప్లై చేస్తే 7:1. ఇది ఎప్పుడు తీసారు డేటా, ఇది 5 సంవత్సరాల క్రితం అనమాట. ఇది 5 ఇయర్స్ బ్యాక్, 5 ఇయర్స్ క్రితం, 5 ఇయర్స్ క్రితం. అంటే మనకు ప్రస్తుతం వారిద్దరి వయసులో మొత్తం 50 కదా, 50లో మనకు 5 సంవత్సరాల క్రితం వెళ్తే 40 ఉంటారు. ఎప్పుడైనా కూడా ఏం చెప్పుకున్నాం, రేషియో ఎక్కడుందో అక్కడికి ఏజ్ వస్తుంది అనమాట. ఫస్ట్ రేషియో దగ్గరికి ఏజ్ వస్తుంది. రేషియో క్రితం ఉంది కాబట్టి దీన్ని క్రితం తీసుకున్నాం. ఇప్పుడు ఎంత సార్, ఇది మొత్తం 8 భాగాలకు 40 అనమాట. అప్పుడు ఎవరు కావాలి సార్ మనకి ఇందులో, ప్రస్తుత వయసులు ఎంత అన్నాడు, ఇద్దరిది కావాలి. ఫస్ట్ ఒక భాగానికి ఎంత అని కనుక్కుందాం. క్రాస్ 40/8 కట్ చేసుకుంటే 5 వచ్చింది. 7:1లో 1కి 5 వచ్చినప్పుడు 5కు ఎంత అవుతుందంటే, 1కి 5 అంటే 7×5 35 వస్తుంది అనమాట. 35, 7 × 5, సో 35 వచ్చింది. ఇది ఎప్పుడు తీసారు, క్రితం. వాళ్ళని అడుగుతుంది ఎప్పుడు, ప్రస్తుత వయసులు ఎంత అన్నాడు. సో మదర్ వచ్చేసి 35, ఇది 5, ఇది ఎప్పుడు తీసారు, క్రితం. ఇప్పుడు ఎంత ఉంటారంటే ఈమెకు 5 పెరుగుతాయి, ఈమెకు 5 పెరుగుతాయి, 40, ఇది 10 అనమాట. సో 40 and 10, సో 40 and 10 ఇస్తే ఆన్సర్ వస్తుంది. 40 and 10 ఇక్కడ ఆన్సర్ పడినట్లుంది. సో 40 and 10 ఇస్తే ఆన్సర్ వస్తుంది. అవునా, సో రైట్. ఇప్పుడు ఆప్షన్స్ ఒకసారి చూడండి, ఇలా కూడా ఇస్తాడనమాట దీన్ని. ఇందులో మన ఆన్సర్ ఏదో అనేది ఒకసారి చెక్ చేసుకుందాం. ఆన్సర్ చేసి ఇంతకుముందు ప్రశ్నకు ఆన్సర్స్ లేవు కదా, ఇవే ఆన్సర్స్ అవి. సో దీంట్లో ఒకసారి మనం గమనించినట్లయితే చూడండి ఒకసారి, ఇక్కడ 40 and 10 డైరెక్ట్గా లేదు చూసారా, ఇందులో ఈ రకంగా కూడా ఇస్తాడు. ఏమని ఇచ్చాడు ఇక్కడ, తల్లి యొక్క వయసు కూతురు యొక్క వయసులో కూతురు యొక్క వయసుతో 4 రెట్లు అన్నాడు. కూతురు యొక్క వయసుతో 4 రెట్లు అన్నాడు. ఇక్కడ చూడండి, ఇది మదరు, ఇది డాటర్ కదా, ఈమెతో 4 టైమ్స్ ఉందా లేదా చూడండి. 40 and 10 అనేది నీ ఒరిజినల్. ఆప్షన్ ఏమంటున్నాడంటే ఇక్కడ మనకు కూతురుతోటి 4 రెట్లు అన్నాడు. కరెక్టే ఉందా లేదా, ఉన్నది. నెక్స్ట్ ఫస్ట్ చూసి నాది ఓకే అని అనొద్దు, కింది కూడా కావచ్చు, చెప్పలేం. సో నెక్స్ట్ కూతురు యొక్క వయసు తల్లి వయసులో 1/4 వంతు అన్నాడు. ఆప్షన్ బి ఏమన్నాడు, సో మదర్ వయసులోనంట, సో మనకు డాటర్ వయసు 1/4 అన్నాడు. మదర్ వయసు వచ్చేసి 1 తీసుకుంటే అప్పుడు డాటర్ వచ్చేసి ఈమె దాంట్లో 1/4 అవుతుంది. అంటే క్రాస్ మల్టిప్లై చేస్తే 4:1. ఇది కూడా కరెక్టే కదా, 4:1 కదా ఇది కట్ చేస్తే. నెక్స్ట్ థర్డ్ వచ్చి తల్లి వయసులో కూతురు వయసు 25% అన్నాడు. సో మదర్ వయసులో డాటర్ వయసు అంటే 25% అన్నాడు. మనం భిన్నమైతేనేమో 1 తీసుకుంటాం, పర్సంటేజ్ అయితే 100 తీసుకుంటాం. అర్థమెటిక్లో 2 మోడల్స్ ఉంటాయి, ఒకటి ఫ్రాక్షన్ లేకపోతే పర్సంటేజ్. ఒకటైతే భిన్నలు అయితే 1 తీసుకోండి, పర్సంటేజ్ అయితే 100. మదర్లో ఎంత చెప్పాడు, 25% అన్నాడు. ఇది కట్ చేస్తే ఏమవుతుంది చెప్పండి, మీకు అన్ని 4:1 ఉన్నాయా లేదా చూడండి. 4:1, 4:1. నీకు ఆన్సర్ కూడా ఇది పైన వచ్చింది మనకు 4:1 కాదా. కాబట్టి ఇందులో ఏనా బియా సి అంటే ఏంటిది ఆన్సర్, సో డి ఈజ్ ద ఆన్సర్ అనమాట. డి కరెక్ట్ అవుతుంది, అంతేగాని ఇందులో ఏబిసి కాదు, డి నీ ఆన్సర్ అవుతుంది. 5 అన్నీ సరి అయినవి అని దాని అర్థం అనమాట. సో రైట్. నెక్స్ట్ 10 సంవత్సరంల తర్వాత నాటి ఏ యొక్క వయసు 10 సంవత్సరంల క్రితం నాటి బి యొక్క వయసుతో 2 అన్నాడు. సో బి కంటే ఏ యొక్క వయసు బి కంటే ఏ యొక్క వయసు 9 సంవత్సరములు ఎక్కువ అన్నాడు. ఏ యొక్క వయసు 9 సంవత్సరాలు ఎక్కువ అన్నాడు. సో అయినా బి యొక్క వయసు ఎంత అని అన్నాడు. సో ప్రశ్న అనేది అర్థం కావాలని చెప్పాం మనం. 10 సంవత్సరముల క్రితం నాటి ఏ యొక్క వయసు 10 సంవత్సరముల తర్వాత నాటి ఏ యొక్క వయసు 10 సంవత్సరముల క్రితం నాటి బి యొక్క వయసుతో 2 అన్నాడు. అంటే ఇక్కడ చూడండి, ఏదేమో తర్వాత తీసుకోమంటుండు, బీదేమో క్రితంది తీసుకోమంటుండు. ఇక్కడ కనుక్కోవాల్సింది బీదే కాబట్టి బి వయసు కనుక మనం ఎక్స్ కనుక అనుకుంటే అప్పుడు ఏ వయసు ఎంత అవుతుంది సార్ అంటే ఈయన కంటే 9 సంవత్సరాలు పెద్దోడు. చెప్పిండు కదా 9 సంవత్సరాలు పెద్ద అని. సో రైట్. నెక్స్ట్ మనకు 10 సంవత్సరంల తర్వాత నాటి ఏ వయసు. సో ఏ వయసు కనుక తీసుకుంటే ఎక్స్ ప్లస్ 9 కదా, 10 సంవత్సరంల తర్వాత అన్నాడు. ఈయనది 10 సంవత్సరంల తర్వాత. అదే బి వయసు తీసుకుంటే 10 సంవత్సరంల క్రితం, ఈయనది 10 సంవత్సరంల క్రితం తీసుకుంటే ఈయనతో ఈయన 2 ఉన్నాడు. సో బి కంటే ఏ యొక్క వయసు 9 సంవత్సరాలు ఎక్కువ అన్నాడు. 10 సంవత్సరాల క్రితం నాటి బి యొక్క వయసుతో 2 అంటే ఈయనతో ఈయన డబుల్ ఉన్నాడు. అంటే ఎక్స్ ప్లస్ 19 ఇక్కడ, ఇటువైపు ఏముంది ఇక్కడ ఎక్స్ మైనస్ 10
ఈయనతో డబుల్ ఉన్నాడు కాబట్టి ఈయన చిన్నోడు, ఈయనను మల్టిప్లై చేస్తే ఈ నెంబర్కి వస్తుంది అనమాట. ఇందులో సింప్లిఫై చేస్తే మనకు x ఈక్వల్ టు ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు మనకి ఇందులో ఇది ఓపెన్ చేస్తే x ప్లస్ 19 ఈక్వల్స్ టు 2x మైనస్ 20. ఎక్స్లో ఒకవైపు తీసుకుందాం, నెంబర్ ఒకవైపు, ఇది అటు పంపించేసేయండి. 2x మైనస్ ఎక్స్ ఆ 20 తీసుకొచ్చేయండి, 19 ప్లస్ 20 అనమాట. సో 39 x వాల్యూ, x ఈక్వల్ టు 39 ఈజ్ ద ఆన్సర్. దీని ఆప్షన్స్ నుంచి కూడా మనం వెళ్ళొచ్చు అనమాట. సో ఆప్షన్స్ నుంచి ఎలా వెళ్తాం సార్ అంటే ఇప్పుడు ఆప్షన్ ఏ తీసుకుందాం. ఆప్షన్ ఏ ఈయనది 29 కదా, ఈయన కంటే ఈయన 9 సంవత్సరాలు పెద్దోడు అంటే 38. 10 సంవత్సరంల తర్వాత ఈయన ఎంత ఉంటాడు 48. 10 సంవత్సరంల క్రితం ఈయన ఎంత ఉంటాడు 19. ఈయనతో రెండింతలు ఉన్నాడా, లేదు, కాదు. నెక్స్ట్ బి తీసుకుందాం. బి వచ్చేసి ఎంత 39. ఈయన 39 అంటే ఈయన కంటే 9 సంవత్సరాలు పెద్దోడు అంటే ఎంత 48. 10 సంవత్సరంల తర్వాత ఎంత అంటే ఈయన 58. ఈయన 10 సంవత్సరంల క్రితం ఎంత అంటే 29. అప్పుడు రేషియో 2:1. నీకు చెప్పింది కదా ఈయనతో డబుల్ ఉంటాడని. అలా ఏ ఆప్షన్ తీసుకుంటే నీకు వస్తే అది ఆన్సర్గా తీసుకోవచ్చు. త్రూ ఆన్సర్ చాయిస్ నుంచి అయినా వెళ్ళొచ్చు మనం. నెక్స్ట్ 6 సంవత్సరంల క్రితం కమల యొక్క వివాహం జరిగినది. ఆమె ప్రస్తుత వయసు వివాహం నాటి వయసుతో 1.1/4. దీన్ని ఇలా రాసుకోండి, 1.1/4. 1/4 అనమాట, రెట్లు గలదు. ఆమె కూతురు వయసు ఆమె వయసులో 1/10 గలదు. అయినా కూతురు వయసు ఎంత అన్నాడు. రైట్, చూడండి. 6 సంవత్సరముల క్రితం కమల వివాహం జరిగింది కదా, ఆమె ప్రస్తుత వయసు వివాహం నాటి వయసు తోటి. సో వివాహం నాటి వయసు అంటే మ్యారేజ్ ఏజ్ కనుక తీసుకుంటే, ఇది ప్రజెంట్ ఏజ్ కనుక తీసుకుంటే, అప్పుడు మ్యారేజ్ ఏజ్ 1 తీసుకుంటే దీంతో కంపేర్ చేస్తే 1 and 1/4 అక్కడ రబ్ చేసి రాసాం కదా, 1 and 1/4 అనమాట. 1 and 1/4 దీన్ని మార్చుకుంటే ఏమైతే సార్ 4 into 1 ప్లస్ అంటే 5/4. ఇది క్రాస్ మల్టిప్లై చేస్తే 4:5 అని చెప్పకుండా నీకు ఇండైరెక్ట్గా చెప్పాడు. 4:5 అనమాట. 4:5 మ్యారేజ్ ఏజ్ 4, ప్రజెంట్ ఏజ్ 5 అనమాట. దీనికి డిఫరెన్స్ రేషియో ప్రకారం ఎంత ఉంది 1. 140 = 6 years. అంటే మ్యారేజ్కు ప్రజెంట్కు భేదం ఎంత చెప్పాడు, 6 సంవత్సరాల క్రితం అన్నాడు కాబట్టి భేదం 140 = 6 years. ప్రజెంట్ ఏజ్ ఆమెది ఎంత అంటే 5. 5 భాగాలకు ఎంత. రేషియో ప్రకారంగా డిఫరెన్స్ 1 ఉంది, మనకు నెంబర్ వచ్చేసి 5 ఉంది. సో 6 ఉందన్నమాట. క్రాస్ మల్టిప్లై చేస్తే 5 into 6 = 30 years. ఎవరు సార్ అంటే కమలా యొక్క వయసు. మనం అడుగుతుంది కమలా ఏజ్ అడిగాడా, వాళ్ళ అమ్మాయిది అడిగాడా, వాళ్ళ పాప వయసు ఎంత అన్నాడు. సో 30 yearsలో ఆమె వాళ్ళ పాప వయసు ఎంత ఉంటుందంటే 1/10 అన్నాడు. సో 1/10 అనగా 3 years అనమాట. 3 సంవత్సరాలు ఆన్సర్ వస్తుంది. సో 3 years ఈజ్ ఆన్సర్. 3 సంవత్సరాలు ఆన్సర్ వస్తుంది. అవును, సో రైట్. నెక్స్ట్ 3 సంవత్సరముల క్రితం ఒక కుటుంబంలోని 5 సభ్యుల సగటు వయసు 17 సంవత్సరంలో. ఈ మధ్య కాలంలో వారికి ఒక పాప జన్మించాను. ప్రస్తుతం కుటుంబ సభ్యుల సగటు వయసు అంతే గలదు అన్నాడు. అయినా చిన్న పాప వయసు ఎంత అని అన్నాడు. రైట్, ఇక్కడ చూడండి మనకి ఇందులో ఏం చెప్పాడంటే ఒక 3 years బ్యాక్ పెద్దవాళ్ళు ఎంత ఉన్నారు కుటుంబంలో అంటే 5 ఉన్నారు. ఆ 5 టోటల్ తీసుకుందాం. అప్పుడు 17 సంవత్సరాలు ఉన్నారు అంటే ఇప్పుడు ఎంత ఉంటారంటే అందరికీ 3 సంవత్సరాలు పెరుగుతుంది. ఇప్పుడు పోయిన ఎలక్షన్స్ అప్పుడు అంటే 5 సంవత్సరాల క్రితం ఎలక్షన్, ఇప్పుడు మొన్న ఎలక్షన్స్ జరిగినాయి అనుకుందాం. 5 సంవత్సరాల క్రితము 15 ఉన్నారు అనుకోండి, ఇప్పుడు వాళ్ళు ఎంత ఉంటారంటే 20 సంవత్సరాలు ఉంటారా లేదా చెప్పండి. అందరికీ 5 సంవత్సరాలు పెరుగుతాయి అనమాట. సేమ్ అలాగే ఇక్కడ కూడా. సో పెద్ద వాళ్ళని తీసుకుంటే అంటే పాత వాళ్ళని తీసుకుంటే 5 కాబట్టి అంటే ఇక్కడ నెంబర్స్ ఇంటూ యావరేజ్ మల్టిప్లై చేస్తే సమ్ వస్తుంది అనమాట. సంఖ్య ఇంటూ సరాసరి గుణిస్తే టోటల్ వస్తుంది అన్నట్టు సమ్. సో 5 యొక్క సరాసరి ఇప్పుడు ఎంత ఉంటుందంటే వీళ్ళ 17కు 3 పెరుగుతాయి 20 అవుతారనమాట. అంటే ఎంత అంటే 100 అనమాట. ఈ 20 ఎట్లా వచ్చింది సార్ అంటే 17కు 3 సంవత్సరాలు కలిసినాయి కాబట్టి ప్రస్తుతం ఇది. సో ఇప్పుడు న్యూ ఇక్కడ మెంబర్స్ ఎంతమంది అయ్యారు సార్ 6. ఎందుకు పాప జన్మించింది. సో యావరేజ్ సేమ్ టుడే అన్నాడు. సేమ్ టుడే అంటే ఇంతకుముందు మనకు ఎంత చెప్పాడో అంతే. ఇప్పుడు నువ్వు ఒక షాప్ అతను అడిగావు, ఎంత ఉంది స్కోర్, క్రికెట్ స్కోర్ అని అడిగావు, అంతే ఉంది సార్ అన్నాడు. అంటే డైరెక్ట్ అంతే ఉంది సార్ అంటాడా అన్నాడు. ఇంతకుముందు నీకు ఏదో నెంబర్ చెప్పుంటాడు, అదే నెంబర్ మళ్ళీ ఇప్పుడు అదే చెప్పుంటాడు అనమాట. సో కాబట్టి ఇంతకుముందు మనకు చెప్పిన నెంబర్ ఎంత 17, ఇప్పుడు కూడా 17 ఉంది. అంటే ఎంత అవుతుంది సార్ 102. అంటే ఎంత అవుతుంది, పాప కలపక ముందుకు 100, పాపను కలిపితే 2 సంవత్సరాలు పెరిగింది. కాబట్టి ఈ లాస్ట్ పెరిగిన వయసు ఎవరిది అంటే పాప వయసు అనమాట. సో 2 years ఈజ్ ద ఆన్సర్ అవుతుంది. మీ ఆన్సర్ వచ్చేసి <3 years ఉండాలి కానీ మనకు మోర్ దెన్ ఉండకూడదు అనమాట. సో ఆన్సర్ వచ్చేసి 2 years ఈజ్ ద ఆన్సర్ అనమాట. అంటే ఇక్కడ ఓన్లీ పెద్దవాళ్ళను తీసుకుంటే టోటల్ 100 అయ్యారు, పాపను కలుపుకుంటే 102 అయిందనమాట. కాబట్టి 2 years ఈజ్ ద ఆన్సర్ అవుతుంది. సో రైట్.
నెక్స్ట్ 10 సంవత్సరాల క్రితం ఒక కుటుంబంలోని నలుగురు సభ్యుల సగటు వయసు 24 సంవత్సరములు. ఈ మధ్య కాలంలో 2 సంవత్సరముల వ్యత్యాసంతో వారికి 2 పాపలు జన్మించారు. సో ప్రస్తుతము కుటుంబ సభ్యుల సగటు వయసు అంతే గలదు, అయినా చిన్న పాప వయసు ఎంత? సో చిన్న పాప వయసు ఎంత అని అన్నాడు. సో ఇక్కడ గమనించండి, 10 సంవత్సరముల క్రితము అంటే మనకు సేమ్ ఇంతకుముందు లాగానే పాత వాళ్ళని పెద్దవాళ్ళని తీసుకుంటే ఎంతమంది వీళ్ళు మనకు వచ్చింది? సో మనకు నలుగురు, వీళ్ళ సగటు ఎంత అవుతుంది? 24 ఉండే కదా, ప్లస్ 10 అంటే 34. అంటే ఎంత అవుతుంది సార్ టోటల్ వచ్చేసి మనకు? సో 136 అవుతుంది. ఇక్కడ న్యూ పాపలు ఇద్దరు యాడ్ అయ్యారు. ఇక్కడ 6 మెంబర్స్ యావరేజ్ వచ్చేసి 24. సేమ్ టుడే అన్నాడు కాబట్టి 24. ఇది వీళ్ళది 144. ఈ డిఫరెన్స్ అమౌంట్ ఎంత వస్తుంది? 8. ఇది ఇద్దరిది అనమాట. ఇందులో చిన్న పాప ఎంత, పెద్ద పాప ఎంత అన్నాడు. సో చిన్న పాపను ఎక్స్ తీసుకుంటే పెద్ద పాప x+2. అంటే ఇద్దరి 2 సంవత్సరాల అంతరం కనిపి గ్యాప్ చెప్పాడు కదా. సో అలా ఇది ఎక్స్, ఇది x+2 అనమాట. అంటే ఇక్కడ టోటల్ వచ్చేసి ఇది చిన్న పాప వయసు, ఇది పెద్ద పాప వయసు, మొత్తం కలిపి మనకు 8 సంవత్సరాలు. సో 2x + 2 = 8. 2x ఈ 2 అటు వెళ్తే మైనస్ అవుతుంది కదా, 8 - 2. 2x = 6, x ఎంత అవుతుంది? 3 ఈజ్ ద ఆన్సర్ అనమాట. చిన్న పాప వయసు ఎంత అన్నాడు. సో 3 ఇయర్స్ ఈజ్ ద ఆన్సర్ అవుతుంది. రైట్, ఇది ఏజెస్ మీద మనం కొన్ని ముఖ్యమైన క్వశ్చన్స్ చూసుకున్నాము. సో మనకి ఇందులో కాన్సెప్ట్ నేర్చుకొని చేయడం అలవాటు చేసుకోవాలన్నమాట. సో రైట్, థ్యాంక్ యూ.